హాయ్, మీరు చెస్ట్ డే రోజు ఈ బార్బిల్ బెంచ్ ప్రెస్, ఈ డంబిల్ బెంచ్ ప్రెస్, చెస్ట్ ప్రెస్ అండ్ కేబుల్ ప్రెస్ ఇవి చేశారనుకోండి, మేజర్ గా మీ మిడిల్ చెస్ట్ నే టార్గెట్ చేస్తారు. అంటే మీరు ఒక మిడిల్ చెస్ట్ కోసమే మోర్ దెన్ 20 సెట్స్ చేస్తే మీ అప్పర్ చెస్ట్ లోవర్ చెస్ట్ తో కలుపుకొని ఆల్మోస్ట్ మోర్ దెన్ 20 సెట్స్ చేస్తారు. ఒకవేళ మీరు వీక్ లో 2 టైమ్స్ చేశారనుకోండి, మోర్ దెన్ 40 సెట్స్ అవుతున్నాయి. మీకు అర్థమవుతుందా మీ మజిల్ మీద మీరు ఎంత స్ట్రెస్ ఇస్తున్నారు? అండ్ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద రీజన్ మీ మజిల్ అనేది డెవలప్ కాకపోవడానికి. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ మజిల్ ని టార్గెట్ చేయాలనుకున్నా ఒక వీక్ లో 20 సెట్స్ లేదా 20 సెట్స్ కన్నా తక్కువ ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను చెస్ట్ డే రోజు కోసం ఒక వర్కౌట్ ప్లాన్ చెప్తా. ఇవే చేయాలని కాదు, బట్ ఇలా ప్లాన్ చేసుకోండి. స్టార్ట్ విత్ బార్బిల్ బెంచ్ ప్రెస్. మీరు బార్బిల్ బెంచ్ ప్రెస్ చేస్తున్నప్పుడు 5 kgs, 10 kgs, 20 kgs అలా కాకుండా మాక్సిమం మీరు ఎంత లిఫ్ట్ చేయగలుగుతారో అంత లిఫ్ట్ చేయండి. రిపిటేషన్స్ గురించి మీరు వరీ అవ్వద్దు. 6 రిపిటేషన్స్ వచ్చినా వెల్ అండ్ గుడ్. ఈ బార్బిల్ బెంచ్ ప్రెస్ చేయడం వల్ల మీరు మీ మిడిల్ చెస్ట్ ని టార్గెట్ చేస్తారు. సెకండ్ వన్, ఇన్క్లైన్ డంబుల్ బెంచ్ ప్రెస్. ఇన్క్లైన్ డంబుల్ ప్రెస్ చేయడం వల్ల మీరు ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ తో చేయొచ్చు. ఇన్క్లైన్ డంబుల్ ప్రెస్ తో మీరు మీ అప్పర్ చెస్ట్ ని టార్గెట్ చేస్తారు. థర్డ్ వన్, పెక్డెక్ ఫ్లై. పెక్డెక్ ఫ్లై చేయడం వల్ల మీ ఎంటైర్ చెస్ట్ అనేది యాక్టివ్ అవుతుంది. అండ్ పెక్డెక్ ఫ్లై చేసేటప్పుడు మీ ఎసెంట్రిక్ మూవ్మెంట్, కాన్సెంట్రిక్ మూవ్మెంట్ జాగ్రత్తగా ఉండేది చూసుకోండి. ఫోర్త్ వన్, హై టు లో కేబుల్ ఫ్లైస్. మీరు ఈ కేబుల్ ఫ్లైస్ చేయడం వల్ల మీ లోవర్ చెస్ట్ ని టార్గెట్ చేయొచ్చు. ఈ 4 వేరియేషన్స్ కలిపి ఒక 10 సెట్స్ వచ్చేటట్టు చూసుకోండి. అండ్ వీక్ లో 2 టైమ్స్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు రిజల్ట్స్ గ్యారంటీగా వస్తాయి.